నిన్న మననే కొన్ని ఊర్ల పేర్లు మారడం జరిగింది. ఈ దోమలపెంట, ఈగలపెంట. ఈ దోమలపెంటనే గ్రామ పంచాయతీ. అక్కడ గ్రామస్తులందరూ కూడా ఏ ఊరు అనేదంటే దోమలపెంట, నీదే ఊరు అంటే ఈగలపెంట అని చెప్పుకునే సమయంలో కొంతమంది బాగా ఇబ్బంది పడ్డారు. ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్స్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్. వేరే దగ్గర చదువు స్టూడెంట్ ఏ ఊరు నీదంటే దోమలపెంట, వాళ్ళ ఫ్రెండ్స్ పెంట ఏంది, ఏం పెంట అని ఈ రకంగా అవహేళన చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు. వాళ్ళు కొంతమంది శ్రీశైలం డ్యామ్ అని చెప్పుకునేది. ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఒక 6 నెలల క్రితమే వాళ్ళకు మాటిచ్చాం, తప్పకుండా మీ ఊరి పేర్లను మారుస్తామని చెప్పడం జరిగింది. సరే ఇన్ని ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు దీనికి ప్రొసీడ్ అని చెప్పడం జరిగింది. ఒక 6 నెలల వ్యవధిలోనే ఈ 2 ఊర్లను, ఒకటి దోమలపెంటను బ్రహ్మగిరి గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఈగలపెంటను కృష్ణగిరిగా మార్చడం జరిగింది. కృష్ణగిరి ఎందుకు పెట్టామంటే కృష్ణమ్మ దగ్గరలో ఉంది కాబట్టి కృష్ణగిరి. గతంలో పాత పేరే ఈ దోమలపెంటకు పాత పేరు ఏంటంటే బ్రహ్మగిరి. ఆ పాత పేరునే మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇది వాళ్ళ ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రాంత ప్రజల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను పేర్లు మార్చినందుకు. తర్వాత డిండి లిఫ్ట్ ఇరిగేషన్. ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మా ప్రాంతంలో రిజర్వాయర్ వస్తుంది. మా ప్రాంతంలో ఎక్కువ భూములు కోల్పోతా ఉన్నాం. అయినప్పుడు కూడా సహకరిస్తున్నాం. నల్గొండ కానీ, ఇంకో రంగారెడ్డి కానీ, లేకపోతే ఇంకో జిల్లా కానీ, ఏ జిల్లా అయినా తెలంగాణ జిల్లా. మనమంతా నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసినాం. వాళ్ళ నీళ్ళు అందరికీ రావాలి కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఉంది కాబట్టి తీసుకెళ్తామంటే మేము సహకరిస్తూనే ఉన్నాం. దాని ద్వారా మాకు కూడా కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. లిఫ్టులు పెట్టే అవకాశం ఉంది. ఒక మినీ లిఫ్ట్ కోసం మేము ప్రపోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డిండి రిజర్వాయర్ నుంచి ఒక 2 లిఫ్టులకు ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా 15 నుంచి 20 వేల ఎకరాలకు సాగునీరు రాబోతూ ఉంది. తర్వాత ఇదే కాకుండా ఈ మధ్యన